E6 టీవీ బ్రేకింగ్ న్యూస్. గ్రామీణ అభివృద్ధిపై మంత్రి సీతక్క కీలక సమీక్ష నిర్వహించారు. గ్రామీణ ప్రాంతాల అభివృద్ధి, ఉపాధి హామీ పనుల పురోగతిపై తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందన్నారు. హైదరాబాద్లోని సచివాలయంలో గ్రామీణ అభివృద్ధి శాఖపై మంత్రి సీతక్క అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ వీడియో కాన్ఫరెన్స్లో గ్రామీణాభివృద్ధి శాఖ కమిషనర్ దివ్య, స్పెషల్ కమిషనర్ శ్రీలక్ష్మితో పాటు జిల్లాల సిఇఓలు, డిఆర్డిఓలు, డిపిఓలు, అదనపు డిఆర్డిఓలు పాల్గొన్నారు. ప్రధానంగా ఉపాధి హామీ పనుల అమలు, పంట కుంటల నిర్మాణం, మహిళా సంఘాల భవనాల నిర్మాణం, నూతన చేయూత పెన్షన్ల మంజూరు అంశాలపై మంత్రి సీతక్క అధికారులతో సమీక్షించారు. గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి హామీ పనులను వేగవంతం చేయాలని, అవసరమైన చోట పంట కుంటల నిర్మాణాన్ని చేపట్టి రైతులకు ఉపయోగపడేలా చర్యలు తీసుకోవాలని మంత్రి సూచించినట్లు సమాచారం. అలాగే మహిళా సంఘాల భవనాల నిర్మాణ పనుల పురోగతిని సమీక్షించిన మంత్రి అర్హులైన లబ్ధిదారులకు నూతన చేయూత పెన్షన్ల మంజూరు ప్రక్రియను వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు. జిల్లాల వారీగా పనుల పురోగతి, పెండింగ్ అంశాలు, లబ్ధిదారులకు అందుతున్న ప్రభుత్వ పథకాలపై మంత్రి సీతక్క అధికారుల నుంచి వివరాలు అడిగి తెలుసుకున్నారు. గ్రామీణ అభివృద్ధి పనుల్లో జాప్యానికి తావు లేకుండా క్షేత్రస్థాయిలో పర్యవేక్షణ పెంచాలని మంత్రి అధికారులకు స్పష్టం చేశారు. ఇవి E6 టీవీ బ్రేకింగ్ న్యూస్. కీప్ వాచింగ్ E6 టీవీ. పెట్టుకొని వెడల్పుగా చూసుకొని కొంచెం ఎక్కువ స్థలాన్ని వదిలిపెట్టి పెట్టండి. ఎక్కడ కూడా ఏ ఒక్క పెడుతున్నాం, నెక్స్ట్ ఇయర్ వరకు రోడ్ ఎక్స్పాండ్ అయిపోతుంది. దాంతో ఆ పెట్టిన చెట్లు మళ్ళీ కొట్టేస్తున్నారు రావట్లే. కాబట్టి దాన్ని కూడా దృష్టిలో పెట్టుకొని వెడల్పుగా చూసుకొని కొంచెం ఎక్కువ స్థలాన్ని వదిలిపెట్టి పెట్టండి. ఎక్కడ కూడా ఏ ఒక్క చిన్న మూల కూడా వదిలిపెట్టకుండా మనం గ్రామంలో ఉండేటువంటి మన పార్కుల కాడ కూడా ఇంకేమన్నా తక్కువ ఉన్నా, ఇప్పుడు క్రిమిటోరియమ్స్ కాడ కానీ, చెరువుల కాడ, చేన్ల కాడ, చేను గట్ల వెంబడి కూడా పెట్టుకోమని రైతులను ప్రోత్సహించడం. ఇప్పుడు వాళ్ళ చేనులలో పనిచేసి కనీసం వచ్చి కూర్చోవడానికి కూడా ఒక చెట్టు నీడు ఉండదు. సో అట్లా కూడా మోటివేట్ చేయమని మన ఫీల్డ్ అసిస్టెంట్లకు, తర్వాత కార్యదర్శులకు, సర్పంచ్లకు మోటివేషన్ చేయాలి. ఇది ఈ వనమోత్సవంలో సరే ఈ రోజు నుంచి వనమోత్సవం స్టార్ట్ అవుతుంది. కానీ మన లెక్క ప్రకారం మన పంచాయతీరాజ్ టార్గెట్ లో మనం 86% కంప్లీట్ చేసుకున్నాం. ఎందుకంటే మన లేబర్ వర్క్ మనము సమ్మర్ లోనే గుంతలు తీసి పెట్టుకోవడం, వానలు పడగానే ప్లాంటింగ్ చేసుకోవడం అంతా కూడా చేయడం జరిగింది. చాలా సంతోషం. కానీ ఈ మొక్కలను కూడా ఒకసారి వెరిఫై చేసుకోవాలి, ఎక్కడెక్కడ మళ్ళీ ఉన్నాయా, చచ్చిపోయినాయా. మళ్ళీ ఇప్పుడు ఈ 4 days మనకు ఒక మంచి అవకాశం మొక్కలకి జీవం పోసినట్టు. కాబట్టి ఇమీడియట్లీ ఈ యొక్క వనమోత్సవ కార్యక్రమాన్ని దృష్టిలో పెట్టుకొని మరి మొక్కలన్నీ మళ్ళీ స్టార్ట్ చేసుకోవడం చాలా అవసరమని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. అదే కాకుండా మరి ఎక్కడెక్కడైతే తక్కువ అయిందో, ప్లాంటేషన్ తక్కువ అయిందో వాళ్ళు ఒకసారి ఆలోచించండి. 100 రోజుల పనులలో కూడా ఇప్పుడు మనం నాగర్ కర్నూలులో చాలా తక్కువ వచ్చిందని అంటున్నారు. అక్కడ లేబర్ వాళ్ళకి వేరే వర్కే దొరికేది. పాపం పైన ఉన్న గుట్టలలో ఉన్న చెంచులకు అయితే వాళ్ళు పోతే అడవికి వెళ్తారు, లేకుంటే ఇంకా ఇటుకానే ఉంటుంది. వ్యవసాయం ఏమి ఉండదు, మాక్సిమం తక్కువ ఆ గుట్టల మీద. కాబట్టి వాళ్ళకు డైలీ మనము మరి ఎంప్లాయ్మెంట్ చూపించాల్సిన అవసరం ఉంది. వాళ్ళని మోటివేషన్ చేసి అక్కడ చెక్ డ్యామ్స్ కూడా విబిజీ రౌండీలో దయచేసి పాంపాండ్ సిస్టమ్ లేని కాడ ఊరెంబడి చిన్న చిన్న వాగులు పెద్ద ఎత్తున ఉన్నాయి. మనం లాస్ట్ టైం కొన్ని ఏరియాలలో వాటర్ షెడ్ స్కీమ్స్ లో హైయెస్ట్ అవార్డ్స్ కూడా మనకే వచ్చినాయి.